వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. హైదరాబాద్ లో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారికి బోనాలను సమర్పించడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. రాత్రి 10:30 వరకు అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం, చీరె, సారె సమర్పణ జరగనుంది. సాయంత్రం సింహవాహిని అమ్మవారి శాంతి కళ్యాణం నిర్వహించనున్నారు. రేపు రంగం, భవిష్యవాణి, పోతురాజుల విన్యాసాలు, భవానీ రథయాత్ర నిర్వహిస్తారు. బోనాలు జరుగుతున్న ప్రాంతాలలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. లాల్ దర్వాజా బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బోనమెత్తిన మహిళలంతా కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించడానికి క్యూ కడుతున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చూస్తున్నాం, ప్రముఖులు కూడా అమ్మవారి దర్శనానికి వస్తూ ఉన్నారు. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భద్రతా చర్యలు ఎలా ఉన్నాయి? రైట్, మహేశ్వరి, లాల్ దర్వాజా అమ్మవారికి అయితే అంగరంగ వైభవంగా బోనాల సమర్పణ జరుగుతోందని చెప్పుకోవాలి. భక్తుల తాకిడి పొద్దున్న నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇంకాస్త పెరిగింది. మీరు గమనించినట్లయితే క్యూ లైన్లలో కూడా భారీగా నిల్చున్నారు బోనం ఎత్తుకొని. గతంలో పొద్దున అంటే ఒక 2 గంటల క్రితం, గంట క్రితం చూసినట్లయితే కాస్త తక్కువగా ఉంది. విఐపీలు కూడా అప్పటి నుంచి వస్తూ పోతూనే ఉన్నారు. ఇప్పటివరకు హీరో విజయ్ దేవరకొండ దర్శించుకున్నారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చారు. అలాగే కొండా సురేఖ, అలాగే పొన్నం ప్రభాకర్ ఇప్పుడే కొంతసేపటి క్రితమే బోనం సమర్పించారు ప్రభుత్వం తరపున. సో క్యూ లైన్లలో కూడా మహిళలు, యువకుల నుంచి, అలాగే అంటే యంగ్ గర్ల్స్ నుంచి కూడా ఓల్డ్ ఏజ్ వాళ్ళ వరకు చాలా మంది బోనం సమర్పిస్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. నమస్తే అండి. నమస్తే. ప్రణీత, ఏం చేస్తుంటారు మీరు? డిప్లొమా సెకండ్ ఇయర్. సో చదువుకున్న విద్యార్థి. సో చెప్పండి, బోనం ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నారు? 20 years. 21 years నుంచి. ప్రతిసారి మీరే బోనం ఎత్తుతారా? 8th లో ఉన్నప్పుడు అనుకుంటా ఎత్తినాను. అప్పటి నుంచి నేనే కంటిన్యూ చేస్తున్నాను. ఓకే. సో ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి? డేకి అది ఇంకా గ్రాండ్గా చేస్తున్నారు అనమాట. బాగున్నాయి ఏర్పాట్లు, బాగున్నాయా ఏమంటారు? సూపర్ అండి. ఓకే అండి. సో ఇలాగా ఇప్పుడే చెప్పినట్లు యువతులు అంటే చదువుకునే స్టూడెంట్స్ నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు గత 21 సంవత్సరాలుగా అని చెప్తున్నారు. మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా మంది ఇక్కడ క్యూ లైన్లలో భక్తులు బోనం ఎత్తుకొని నిల్చొని ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎన్ని సంవత్సరాల నుంచి బోనం ఎత్తుతున్నారండి మీరు? 26 years. 26 years. సో అంటే ఏంటి స్పెషల్? అమ్మవారిని ఏం కోరికలు కోరుకున్నా నెరవేరుతున్నాయా ప్రతి సంవత్సరం? ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందండి. అమ్మవారి గురించి ఏం చెప్తారండి? చాలా పవర్ఫుల్ అమ్మవారు అండి, చాలా పవర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో పెద్ద ఆవిడ ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మవారి విశిష్టత గురించి ఏం చెప్తారండి? మంచిగా జరగాలి బోనాలని చెప్పి. థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ మహేశ్వరిది పరిస్థితి ఇప్పుడే అంటే బందోబస్తు పరంగా చూసుకున్నట్లయితే కూడా భద్రతా చర్యలు చేపట్టామని ఇప్పుడే సిపి సజ్జనార్ కూడా ఇక్కడ భద్రతా చర్యల్ని పర్యవేక్షించడం జరిగింది. ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది. అలాగే పలువురు విఐపీలు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం అయితే క్యూ లైన్లలో భారీగా రద్దీ పెరిగింది. సో ఎక్కువ మంది మహిళలు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి వెయిట్ చేయకుండా కూడా వాళ్ళు అడుగుతున్నారు, వెయిట్ చేస్తున్నాము ఎండలో అని చెప్పేసి కూడా. సో వాళ్ళకు కూడా సపరేట్ దర్శనం ఉంటుందని అయితే ఇప్పటి వరకు చైర్మన్ చెప్పడం మనం చూసాం ఇందాక. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ దుర్గా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.